మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. రెండు గంటల నుంచి ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నామో మన అభిమాన నాయకుడు అన్న హరీష్ అన్న వచ్చిన హరీష్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు, మిత్రులు, ఆత్మీయులు మా చింతా ప్రభాకర్ గారికి మీ అందరి ఆశీస్సులు, కేసీఆర్ గారి ఆశీస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు మిత్రులు వెంకట్రామరెడ్డి గారికి, గౌరవనీయులు బుచ్చిరెడ్డి అన్న గారికి, మరి వేదిక మీద చాలా మంది ఉన్నారు, సమయం తక్కువ ఉంది కనుక వేదిక మీద ఉన్న పెద్దలకు, మా సంగారెడ్డి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలాసేపు అయింది, నేను ఎక్కువ సుత్తి పెట్ట, సూటిగా 4 మాటలు చెప్తా, ఎక్కువ తక్కువ మాట్లాడ. ఇవాళ ఒకటే విషయం ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఏం చెప్పింది? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలని ఊరిచ్చింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. ఏమైందిరా నాయన 100 రోజులైంది నీ 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు చేతులు లావడుతుండ్రు. ఏమంటుండ్రు? ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తాం నమ్మబలికిండ్రు. ఏమైందిరా నాయన 100 రోజులైందంటే మొన్ననే వచ్చినాం కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారా నాయన అంటే ఇప్పుడు దేవుని మీద ఒట్లు పెడుతుర్రుగా. అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు. అప్పుడు బాండ్ పేపర్లు, ఇప్పుడు దేవుని మీద ఒట్లు పెట్టి నాటకం ఆడుతా ఉన్నారు. అందుకే ఇలా ప్రజలు నమ్ముతలేరు. ఇవాళ ఏమైంది? హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే జనం రాలే. గంట సేపు కూర్చున్నాడు రాహుల్ గాంధీ, మంది వస్తారేమో అని. చూసిండు మంది రాకపోతే 10 నిమిషాలు మాట్లాడి దాటిండు, మామ అనిపించిండు. అంటే రాహుల్ గాంధీ మీటింగ్లే జనం లేక వెలవెలబోతున్నాయి. కానీ మన కేసీఆర్ ఎక్కడ పోతే అక్కడ జన సముద్రంగా ఉప్పెనలాగా తరలిస్తున్నారు. నేను నర్సాపూర్లో పటాన్ చెరువులో ఇసుకేస్తే రాలని జనం వచ్చిండ్రు. అంటే అందరికి అర్థమైంది కేసీఆరే మళ్ళీ రావాలంటున్నారు. కేసీఆర్ ఉండగానే బాగుండే అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బండి ముందుకు పోతలేదు, రివర్స్ గేర్లో పోతుంది, వెనకకు పోతున్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే కొన్ని మంచి పనులు కావాలి కదా చెల్లె. ఇగో గీందే దవాఖాన ఉంది, మన సంగారెడ్డి పెద్ద ఆసుపత్రి ఉన్నది, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నేను కట్టించిన ఆ రోజు. ఈరోజు కేసీఆర్ ఉండగా నీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి కూడా దించిపోయినాం. మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రో లేదో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. దవాఖానలో కేసీఆర్ కిట్ ఇస్తలేదు, రైతులకు మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం అన్నారు కొడుకులు,
తులం దేవుడలకు కానీ వచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ కూడా వస్తలేదు. అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కినేయాల. కాంగ్రెస్ ఎక్కింది బంగారం ధర కొండెక్కింది. కాంగ్రెస్ రాకముందు 50,000 తులం ఉండే, ఈ కొడుకులు వచ్చినాక 75,000 అయింది. అయినా లేదా ఏమన్నారు? हमारे बहनों आप सोचो क्या बोले कांग्रेस वाले, हमारा कुछ जिताए तो केसीआर साहब शादी मुबारक में 1 लाख दे रहे, अगर से कांग्रेस आए तो 1 लाख के साथ 1 तुला सोना भी देते बोले. कहाँ गया सोना? शादी मुबारक चेक भी नहीं आ रहा, सोना भी नहीं मिल रहा. दवाखाने में गए तो केसीआर किट भी बंद हो गया. అంటే ఇవాళ ఎట్లయిపోయింది? అవ్వా తాతలకు కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేసింది కదా చెల్లె. ఇవాళ ఏమైంది? గడ చూడండి ఒకసారి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి. సూపీరాబాయ్ 4 మనమడి కాల్లో వస్తలే, రేవంత్ రెడ్డి 4000 ఇయ్యలే. అన్ని అబద్ధాలే. ఏమన్నా డిసెంబర్లో ఇస్తా, నీ డిసెంబర్ పోయి మే 9 వచ్చింది రా నాయన, 5 నెలలైనా నీ 4000 దిక్కులే. ఈ అబద్ధాల కాంగ్రెస్ నమ్మురామా? మన కేసీఆర్ 200 2000 చేస్తా అంటే చేయలేరావా? 2000 ఇచ్చిందా లేదా కేసీఆర్? మరి కాంగ్రెస్ వాడు 4000 మోసం చేయలేదా? ఇవి అక్క జనాలు చాలా మంది ఉన్నారు. ఏం చెప్పిండు చెల్లె? మేము రాగానే నెలకు 2500 ఇస్తా, జీతం పడ్డట్టు 1 తారీఖు ఇస్తా. పడ్డాయా చెల్లె? జనకు అది కూడా చూపిరాబాయ్. ఇస్తున్నాడు అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతా పడ్డాయా చెల్లె? ఏ ప్రతి నెల ఇస్తాను కదా, 5 నెలలైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా మీ ఊళ్ళల్లా మీ గల్లీలల్లా ఓటేమని వచ్చిందనుకో ఏమనాలి? నాయన 5 నెలలు అయిందిరా బిడ్డ, 5 నెలలు ఉంటూ 2500, 12,500 తెచ్చాడు పెట్టినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడుగుమని చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు 12,500 రూపాయలు బాకీ పడ్డదా లేదా చెల్లె? నువ్వు చెప్పిన మాట ప్రకారంగా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇప్పుడు ఊళ్ళో బాండ్ పేపర్ అంటే నమ్మకం, కానీ కాంగ్రెస్ వల్ల పుణ్యమాని బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా పోయింది. ఇప్పుడు బాండ్ పేపర్ నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు వెనకట ఎవడన్నా చెక్ బౌన్స్ అయింది అనుకోవే, చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా? పట్టదా పడదా? మరి బాండ్ పేపర్ బౌన్స్ చేస్తే కాంగ్రెస్ కు శిక్ష పడాలా వద్దా? గా శిక్ష మీరు 13వ తారీఖు నాడు ఓటుతో వేయాలి. ఇంకా ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమన్నాడు? అక్క 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రాహుల్ గాంధీ మొన్న వచ్చి ఏమంటుండు? అక్క జనాలకి నాకు అర్థమైంది, కాంగ్రెస్ ఉత్తరే అని అనుకుంటున్నారు అందరూ, కానీ కాంగ్రెస్ మీద కోపం కొద్ది ఎవరైనా బీజేపీ గిట్ట ఓటేసిరు అనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే ఆయన రఘునందన్ అని మొన్ననే దుబ్బాకల ఆయన సిత్తు ఓడగొట్టిండు. ఎందుకు ఓడగొట్టిండ్రు? ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు? నేను గెలిస్తే ఎట్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ చేస్తా, అన్ని మాటలు చెప్పిండు. నమ్మి గెలిపించిండ్రు. ఒక్క పని చేయలే, పైసా పని చేయలే. బిడ్డ నువ్వు ఏం చేయవా అనుకున్నారు? బండకేసి కొట్టిరు కదా అంటే 54,000 ఓట్లతో నిన్నగాక మొన్న చిత్తుగా ఓడగొట్టింది. దుబ్బాకల పని చేయనోడు మన సంగారెడ్డికి పని చేస్తాడా? దుబ్బాకల చెల్లనోడు సంగారెడ్డి చెల్తాడా? ఇంకా పుణ్యాత్ముడు ఏమంటాడు? మర్డర్ చేయాలట, మర్డర్ చేస్తాడని బెదిరించి గెలవాలట, భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఏమన్నా చేసి డబ్బల ఓట్లు వేసుకోవాలట. జర చూపిరాబాయి కదా ఒకసారి. అందరు దూరం చేస్తాడు. మరి ఇంట్లో పంచాయతీలు మోపైతాయి. అయినా వేద్దామా ఎవరన్నా? గసంటే ఆయన కోటేస్తారా? ఏమన్నా అంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు. మీకు వచ్చిందా క్యాలెండరు? ఇంటికో క్యాలెండర్ పంపిడు, అది చూసుకోమరు అంటుండు. క్యాలెండర్ కడుపు నింపుతుందా చెల్లె? క్యాలెండర్ తో మనం బతుకుతామా?
బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి పేదల బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డా ఏ సంగారెడ్డి ఎవరికన్నా? 15 లక్షలు కాదు, 15 పైసలు కూడా ఇయ్యలే. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది బీజేపీ. వచ్చినాయి తమ్ముళ్ళు, అంత బోగస్ గ్యాస్. బీజేపీ ఏమన్నా ఇచ్చిందంటే 350 సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసింది. 60 రూపాయలకున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసింది బీజేపీ. చేయలేదా? అన్ని బోగస్ మాటలు. ఇలా మన కేసీఆర్ ఈ భారతదేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే 1000 కోట్ల రూపాయలు పెట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిని కేసీఆర్ లెక్క ఎవరైనా కట్టిండ్రా? ఎంత మంచి కట్టిండు గుడికి కేసీఆర్. ఎవరన్నా కేసీఆర్ చేసినట్టు అంత మంచి గుడి కట్టిన ముఖ్యమంత్రి ఈ బీజేపీలో, ఈ కాంగ్రెస్ లో ఒక్కడన్నా ఉన్నాడే? బీజేపీలో అంత పెదవుల మీద ప్రేమ, కేసీఆర్ది దేవుడి మీద గుండెల్లో నుంచి ప్రేమ ఉంటది కేసీఆర్. శత చండీ హోమం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? కేసీఆర్ చేసిండు. శత చండీ హోమం చేసిండు. నిజమైన దైవ భక్తి కలిగిన వాడు, నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు మన కేసీఆర్. ఈ బీజేపీలోని ఓట్ల కోసం అంతా, ఓట్ల కోసమే దేవుడు. కానీ కేసీఆర్ గుండెల్లో దేవుడు ఉంటాడు, కేసీఆర్ మనసులో దేవుడు ఉంటాడు. కేసీఆర్ లోని ప్రతి ఇంచులో దైవ భక్తి ఉంటుంది కేసీఆర్. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, కేసీఆర్ ఉండగా 10 మంచి పనులు చేసిండు చెల్లె. అందువల్ల మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారు ఏం చేస్తాడో మీకు చెప్పిండు. మీ పిల్లల చదువులకు సాయం చేస్తా అన్నాడు, పేదింటి పిల్లల పెళ్లిళ్ళ కోసం సాయం చేస్తా అన్నాడు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. అందువల్ల మీరందరూ కూడా మన చింతన్నకు తోడుగా వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. మేమందరం మీ సేవలో ఉంటామని మనవి చేస్తూ జై తెలంగాణ. నన్ను కూడా మీరు కుటుంబ సభ్యునిగా భావించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంత శ్రద్ధగా విని నాకు మీ సమయం ఒక 5 నిమిషాలు కేటాయించాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. అందుకొరకు ఒక సైలెన్స్ గా ఉండి ఒక 5 నిమిషాలు నాకు కేటాయించినట్టయితే నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను, నేనేమి బాధ్యత ఉంది నాకు, మరి మీ ఓటు స్వీకరించినప్పుడు నా బాధ్యతగా మీకు ఎలా రుణపడి ఉంటాను అనే విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే నాకు మీ ఓటు వస్తుంది. మీ ఓటు స్వీకరించినప్పుడు నా బాధ్యత కూడా నేను గుర్తు చేసుకొని మీ ముందు నేను చేసే కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం నాకుంది. నేను గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో, మన మాజీ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో, చింతా ప్రభాకర్ అన్న గారి ప్రోత్సాహంతో ఇవాళ ఓట్లు అడగడానికి, అభ్యర్థించడానికి మేము ముందున్నాను. అయితే బాగా గుర్తు నాకు, మన చింతా ప్రభాకర్ గారు పెద్దలు, నాకు సుపరిచితులు. నన్ను అడిగింది ఇవాళ ఈ సభా వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా, మన ప్రభాకర్ అన్న గారు నన్ను అడిగినారు. నన్ను అడగడమే కాకుండా మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి వెంకట్రామరెడ్డిని మనం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నట్టయితే మన పార్టీకి సేవలు, అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతారని చెప్పి వారిని అడగడం, మరి వారి నుంచి మళ్ళీ గౌరవ కేసీఆర్ గారి దగ్గరికి దృష్టికి వెళ్ళడం, నన్ను అభ్యర్థిత్వం ఖరారు కావడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఈ ప్రాంతంకి నా జీవితంలో వెనక్కి చూసినట్టయితే నాకు సంగారెడ్డితో చాలా సంబంధాలు ఉన్నాయి. మరి సంగారెడ్డిలోనే నా కూతురు జన్మించింది, సంగారెడ్డిలోనే నా కొడుకు విద్యాభ్యాసం మొదలు పెట్టాడు, సంగారెడ్డిలోనే మన విద్యానగర్లో నేను ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగిగా మీ దగ్గరికి వచ్చాను, మీ సేవలలో ఉన్నాను. మరి మీ ఆదరణ 22 సంవత్సరాల నుంచి మీ ఆదరణతో ఈ ప్రాంతంలో ఉంటున్నాను. అయితే కలెక్టర్గా ఉండి ఈ జిల్లాకు కలెక్టర్గా, ఉమ్మడి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట కలెక్టర్గా, మెదక్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. మరి పరిపాలనా అనుభవం 25 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా, మరి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 జిల్లాలు, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, నాకు దేశంలోనే మంచి కలెక్టర్గా ప్రఖ్యాతి ఇచ్చిన జిల్లాలు. మరి ఆ జిల్లాలలో ఉన్న ప్రజలు మీ అందరికి కూడా జీవితాంతం రుణపడి ఉంటా చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నా. మీ అందరి ఆదరించినందుకు శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కారాలు చెప్తా ఉన్నా. ఒక అధికారికి 7.5 సంవత్సరాలు ఐఏఎస్ అధికారిగా, 5 సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా ఒక్క ప్లేస్ లో పనిచేయడం
ఐఏఎస్ ఆఫీసర్లలో అరుదైన అవకాశం. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అవకాశం గత 40 సంవత్సరాలలో ఏ కలెక్టర్ దక్కని ఆదరణ నాకు మీ అందరి నుంచి దక్కింది. మరి మీ ఆదరణ, మీ ఆశీస్సులే ఇవాళ నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా సేవలో, మీ సేవలో మీ ముందు నిల్చుండబెట్టినందుకు నేను చాలా గర్వంగా భావిస్తా ఉన్నా, ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా, అంతకన్నా ఎక్కువ బాధ్యతగా భావిస్తా ఉన్నా. మరి ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు పోటీ పరీక్ష రాసి లక్షల మంది పరీక్షలలో రాస్తే కొంతమంది పాస్ అయితే అందులో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మొట్టమొదటి రోజు నేను ఉన్నతాధికారిగా ప్రభుత్వంలో చేరి ఫైల్ సైన్ చేసినప్పుడు నాకు ఒకటే గుర్తుంది, ఒకటే గుర్తుపెట్టుకున్నా. అది నా 25 సంవత్సరాల పదవీ కాలంలో కూడా ప్రతిరోజు అదే గుర్తుపెట్టుకున్నానని మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఆ విషయం నా దగ్గరికి ఎవరైనా అర్జీదారు వచ్చినప్పుడు, నా దగ్గరికి ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు, నా దగ్గరికి ఎవరైనా పని గురించి వచ్చినప్పుడు అధికార హోదాలో నేను ఆ మనిషిలో నా అన్నను, నా చెల్లెమ్మను, నా అక్కను, మరి నా తమ్ముని చూసుకున్నా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం నా బాధ్యత. ప్రభుత్వం నాకు ఒక బాధ్యత ఇచ్చింది. 30 సంవత్సరాల సర్వీస్ ఇచ్చి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి, కారు ఇచ్చి, క్వార్టర్ ఇచ్చి మరి మీ సేవలో ఉంచినప్పుడు ప్రతినిత్యం నా బాధ్యతగా గుర్తించిన. అందుకొరకే ఎవరికీ దక్కని అవకాశం, ఐఏఎస్ ఆఫీసర్లలో అరుదుగా దక్కే అవకాశం అందరి ముఖ్యమంత్రుల దగ్గర 22 సంవత్సరాలు. ఇవాళ టీడీపీ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, గౌరవనీయులు రోషయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారి కానివ్వండి, మన నేత కేసీఆర్ గారు కానివ్వండి, అందరి ముఖ్యమంత్రుల దగ్గర 22 సంవత్సరాలు వరుసగా పనిచేసే అదృష్టం నాకు ఈ గడ్డ ఇచ్చింది, మీ అందరి ఆదరణ ఇచ్చింది. మరి దానికి నేను నా వంతుగా ఈ ప్రజా సేవలో వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలతో మీ దగ్గరికి వస్తా ఉన్నా. ఇంకొక విషయం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను ఇక్కడ అడుక్కుంటా ఉన్నా. మరి ఏ సమస్య వచ్చినా, ఏ గ్రామంలో ఏ ప్రాబ్లం వచ్చినా మరి మనం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తాం, సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాం, ఎంపీపీ దగ్గరికి వెళ్తాం, జెడ్పీటీసీ దగ్గరికి వెళ్తాం, కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్తాం, మున్సిపల్ చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. వారు ఒకటే మాట అంటారు, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ సమస్య పెద్దది, కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పరిష్కారం వస్తుంది అంటారు. మరి మీ సవినయంగా తల వంచి మీ ముందు ఒక మనవి చేస్తా ఉన్నా. మరి ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ప్రజా సమస్య పరిష్కరిస్తాడో ఆ కలెక్టరే ఇవాళ ఎంపీ అయినప్పుడు మరి మీ సేవలో ఉండడానికి నాకు 2 అర్హతలు ఉన్నాయి. ఆ 2 అర్హతలు దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మీరు కారు గుర్తుకు ఓటు చేసి నాకు విజయం ప్రాప్తించగలరని మనవి చేసుకుంటా ఉన్నా. నేను ఒక విద్యావంతుని, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తిని. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఢిల్లీలో పార్లమెంట్లో మీ అందరి తరఫున ఈ ప్రాంత ప్రజా సమస్యలు తెలిసిన అధికారిగా, ఈ ప్రాంతంలో కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అధికారిగా, మరి ఈ ప్రాంత అభివృద్ధి గురించి పూర్తిగా సమాచారము, విషయ పరిజ్ఞానం ఉన్న అధికారిగా మరి ఇవాళ పార్లమెంట్లో మన పక్షాన, ఈ ప్రాంత పక్షాన, మన ప్రాంత ప్రజల పక్షాన అందరికన్నా గట్టిగా కొట్లాడి ప్రాంత అభివృద్ధికి శాయశక్తిగా పనిచేస్తానని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతా ఉన్నాను. మరి అదే కాకుండా మరి ఇక్కడ సెక్రటరియట్ లో ఇవాళ సచివాలయం కేసీఆర్ గారి నాయకత్వం, హరిచంద్ర గారి నాయకత్వం, సంగారెడ్డి నియోజకవర్గ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, అక్కా చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీడియా మిత్రులకి, విజ్ఞానవంతులైన అన్న తమ్ముళ్ళకి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి నాకు గెలుపునిచ్చిన మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేండి. ఖచ్చితంగా నేను నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, మీతో కలిసి ఉంటా, మీకోసం నా సర్వీస్ను పూర్తిగా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి.
ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. మన గౌరవనీయులు కేసీఆర్ గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఐఏఎస్ అధికారిగా మొన్నటి వరకు పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారిని అభ్యర్థిగా మనకి ఇచ్చిండ్రు. మనందరి ఆశీర్వాదం కోసం మీ ముందు ఇందాకే మాట్లాడిండ్రు. మన ఆశీర్వాద బలం, మన పూర్తి మద్దతు వారికి ఇచ్చి పెద్ద ఎత్తున వారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు, అలవి కాని హామీలు, సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంకి ఎక్కిన తర్వాత ఏమీ కూడా ప్రజలకు చేస్తలేదు మనకు తెలుసు. ఈ ప్రభుత్వం మీద పోరాడి పేదలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే నాకు కొంత బలం కావాలి. ఆ బలమే ఈరోజు మన ఎంపీ అభ్యర్థి మరి గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు గెలిస్తే ఖచ్చితంగా మరి మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి మనం కేసీఆర్ గారికి పెద్ద మెజార్టీని ఇచ్చి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. మరి హరీష్ అన్న అండగలడు. హరీష్ అన్న మనందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి గొప్ప నాయకుడు. మరి ఈరోజు మనం ఆయన బాధ్యత వహించినటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం గెలిపించడానికి మీ అమూల్యమైనటువంటి ఓటు కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే మన పార్టీ కూడా సెక్యులర్ పార్టీ. ఈ భారతదేశానికే తలమానికంగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఈరోజు అంత గొప్ప పనులు చేసినటువంటి నాయకుడు ఇంకొకరు లేరు. మరి మీ అందరికీ తెలుసు, మనకి ఏదైతే మాట ఇచ్చిందో అవన్నీ కూడా మనం ఈ గత ప్రభుత్వం ద్వారా చేసుకున్నాం. అందుకే మీ అందరికీ సమన్వయంగా మనవి చేస్తున్నా. ఈ వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.